చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో నూతన పింఛన్లను చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షణ్ముఖ్ రెడ్డి, పీకేఎం బుడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు తదితరులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగులు, వృద్ధుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ కూటమి ప్రభుత్వ హయాంలో సంతోషంగా ఉన్నారన్నారు. అనంతరం లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాణిపాకం వెంకటేష్, సత్యేంద్రశేఖర్, కన్నన్ జయమ్మ, అప్పు, సుకుమార్, హరినాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటే గత పాలకులు చేసినటువంటి అప్పుల వల్ల, వాళ్ళు చేసినటువంటి పాపాల వల్ల, వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా అవినీతి, జోబులు నింపుకోవడం, దాచుకోవడం, ఈ కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసినటువంటి నాయకులు ఆనాటి పరిపాలకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాల్ని ఈరోజు సమపాలనలో పూడ్చుకుంటూ ఎక్కడా కానీ డివిజనైజ్ చేయకుండా ఈరోజు అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాలనలో చూసుకుంటూ ఈ రాష్ట్రంలో దాదాపు 64 లక్షల మందికి పెన్షన్లు పెంచి, అంటే గతంలో దాదాపు 54 లక్షలు ఉన్నటువంటి పెన్షన్ని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిష్పక్షపాతంగా పార్టీలు చూడాల, మతం చూడాల, కులం చూడాల, ప్రాంతం చూడాల, ఎవరిని ఉద్దేశపూర్వకంగా చూడకుండా సమపాలనలో చూసి ఈరోజు ఈ దేశంలోనే సంక్షేమంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగానే ఈరోజు ప్రతిష్టాత్మకంగా కుప్పం నియోజకవర్గంలో 1150 మంది, అంటే 6 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాల ముందు మేము వికలాంగులు మహాప్రభు, మాకు పెన్షన్ ఇచ్చి ఆదుకోండి, మా కుటుంబం జరపడం కూడా కష్టంగా ఉందని చెప్పి అర్జీలు పెట్టుకున్నా కూడా పక్షపాతకంగా కొంతమందికి పెన్షన్ లేనటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. కానీ దాన్ని గుర్తించాం. ఈరోజు గుర్తించిన పిదప స్పెషల్ డ్రైవ్ తీసుకొని, అంటే నెల ముందు కార్యక్రమం చేసినప్పుడు బాబు గారికి మా నాయకులు చేసినటువంటి వినతిని కానీ, ప్రజలు చేసుకున్నటువంటి అర్జీలు కానీ పరిశీలించి ఈ నెల 1150 మందికి పెన్షన్ ఇచ్చి వారి కుటుంబంలో ఒక పెద్దన్నగా ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. దీన్నంతా మీరు గుర్తించాలా. ఇక్కడ ఒక మహానాయకుడు, యాక్టర్ ఉన్నాడు, ఒక బీసీ బిడ్డని చెప్పుకుంటాడు అతను, అంటే కేఆర్జే భరత్ గారు. స్వార్థ ప్రయోజనాల కోసం, మన ప్రయోజనాల కోసం ఎప్పుడు పాటుపడాలైన, కేవలం పెద్దిరెడ్డి బాగుండాలా, పెద్దిరెడ్డి కుటుంబం బాగుండాలా, పెద్దిరెడ్డి వ్యాపారం బాగుండాలని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన. ఏ రోజు కూడా మన సమస్యలని శాసన మండలిలో కానీ, ప్రజావేదికలో కానీ చెప్పినటువంటి సందర్భం. కానీ ఈరోజు నిన్న మొన్న చూశాను నేను, ఆయన మాట్లాడుతుంటే నిజంగా నవ్వు వస్తూ ఉంది నాకు. ఎందుకంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదంట. లా అండ్ ఆర్డర్ లేదని చెప్తున్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో దాదాపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1,28,000 మంది మీద ఆ రోజు బీసీ బిడ్డల మీద, ఆయన ఒక బీసీ బిడ్డ, పేరుకే బీసీ బిడ్డ, ఆయన యాక్షను, ప్లాను మొత్తం కూడా ఉన్నత కుటుంబాలకి సేవ చేశాడు కానీ ప్రజలకు సేవ చేసినటువంటి నాయకుడు. ఎందుకంటే ఆ రోజు